యొక్క నమస్కారము. నా పేరు రాయల్ మధు. నేను ఆజాదనంలో నివాసం ఉంటున్నాను. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మీ ముందు రావడానికి ప్రధాన కారణం ఏమంటే, ఈరోజు మాకు మా డివిజన్ చెందిన వ్యక్తికి ప్రాణం మీదకి వచ్చింది. అది మాకు చాలా బాధాకరము. ఇది పెద్ద దుస్సంఘటన. మాకు నూరు భాష అనే వ్యక్తి ఆ రోడ్లో నివాసం ఉంటున్నాడు. వాళ్ళ అత్తగారు మా ఆజాదనంలో ఉంటున్నారు. వాళ్ళ మామగారు పోలీస్ స్టేషన్లో జమీందార్ భాష. ఆ పిల్లోడు మొన్నటి దినము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినాడు. ఆ ఏర్పాటు చేసే క్రమంలో మా ఎమ్మెల్యే గారిని కూడా పిలిచారు. ఎమ్మెల్యే గారిని పిలిచారు. ఇది జరగబట్టి వారమైంది ఇఫ్తార్ విందు పెట్టాలని. ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేకపోతే ఆ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందరినీ పిలిచినాడు. తర్వాత మా డివిజన్లో దాదాపు కంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి స్టోర్ డీలర్లు కావచ్చు, బూత్ కన్వీనర్లు కావచ్చు, క్లస్టరు, కో క్లస్టరు, యూనిట్, కార్పొరేటర్ వంటి మా మిస్సెస్ మమ్మల్ని ఆ పిల్లడు పిలవలేదు. అందువల్ల ఎమ్మెల్యే గారికి పిలిస్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, వాటిలో అందరినీ కలుపుకొని పో, అందరినీ పిలుచు అని చెప్పాడు. చెబితే ఆ పిల్లోడు పెడిచోని పెట్టేసి ఎవరిని పిలిచకపోగా వాటిలో ఫ్లెక్సీలు వేశాడు. వాళ్ళు ఆ రోడ్డు చెందిన వ్యక్తి ఫోటోలు వేశాడు. తర్వాత మా దగ్గరికి వచ్చాడు. అన్న మీరంతా రావాలంటే అందరినీ పిలిచి అంటే నేను ఎవరిని పిలిచానని చెప్పాడు. సరే పిలిచకపోతే పిలిచిపోయింది, సరే మేమంతా వస్తాంలే అని చెప్పి నేను ఉదయమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ మున్సిపాలిటీ వర్కర్లందరినీ పిలుచుకొని పోయి ఆ ఇంటి ముందర ఆ రోడ్డు మొత్తం శుభ్రం చేపించి ఒక తెల్ల సున్నంతో మార్క్ కూడా వేయించాను. తర్వాత ఈ ఫ్లెక్సీల వల్ల పిల్లలు వాటిలో ఉండే టీడీపీ నాయకులు కాకదంతా బాధపడతా ఉంటే ఆ ఫ్లెక్సీలు తీసేయి, ఎమ్మెల్యే పోయిన తర్వాత వేసుకో నీకు ఇంట్రెస్ట్ ఉంటే అని చెబితే ఆ పిల్లోడు నా ఇష్టము నువ్వు నాకు చెప్పేకంటూ మమ్మల్ని అందరూ ఇష్టం వచ్చి తిట్టాడు. మమ్మల్ని తిట్టిన ఆడియోలు మాతో ఉన్నాక మేము పెట్టలేకపోతున్నాం, మా మర్యాదపోతుంది కాబట్టి. ఆ క్రమంలో మేము ఎమ్మెల్యేకి చెప్పాం, సార్ ఆ అబ్బాయి ఆ రోడ్డు చెందిన వ్యక్తి మాకెందరికి ఇబ్బంది పెడుతున్నాడు అంటే, సరే దానిదే ముందులే ఫ్లెక్సీలు ఏమైతే వస్తానని చెప్పాడు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు రావాల్సిన సందర్భంలో ఆ రోజు క్లస్టర్తో మీటింగ్ ఉండడం వల్ల అది రాత్రి 9 అవడంతో ఎమ్మెల్యే లేటుగా వద్దామని చెప్పి కొంతమంది టీడీపీ నాయకుని పంపించాడు, నేను నిదానం వస్తాను. ఆ లోపల ఆ అబ్బాయి ఎమ్మెల్యే రాడేమో అనుకొని ఫ్లెక్సీలని చించేసి కాల్చేశాడు. మా వార్డులో ఉన్న ఈ మహబూబ్ ఖాన్, ఇస్మాయిల్ గారు పిలిచే అబ్బాయితో అందరినీ పిలిచని చెప్పిన దానికి వాళ్ళని కూడా బ్లైమ్ చేస్తూ వాళ్ళు నన్ను భయపడిచ్చారు. రాయల్ మధు అనే వ్యక్తితో నా ప్రాణహాని ఉంది, నన్ను కాపాడని అంటూ ఒక గుడ్ నైట్ దోమల మందులో కొంచెం బ్లూ వాటర్ పోసుకొని మింగాడు. హాస్పిటల్కి పోయాడు. అతనికి ప్రాణాపాయం లేదు, ఆయన బాగానే ఉన్నాడు. ఇదంతా కూడాను ఆ పిల్లోనికి గతంలో నా దగ్గర ఉన్న పిల్లవాడే, ఇదే పక్కింతో కాపురం ఉన్న పిల్లవాడే. వాళ్ళ సొంత ఊరు ఎమ్మిగినూరు. వాళ్ళ నాన్న ఇక్కడ మెకానిక్. చాలా మంచి పిల్లలు, మంచి ఫ్యామిలీ. ఈ మధ్యకాలంలో నాకు 2 ఏళ్ళ నుంచి దూరంగా ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఇప్పుడున్న వాళ్ళ మిస్సెస్ ప్రేమించుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అబ్బాయికి పిల్లని ఇవ్వమంటే నేను వాళ్ళ మామతో నచ్చ చెప్పి కూడా పెళ్లి దాంట్లో నా వంతు పాత్ర కూడా సహాయ సహకారం అందించాను. ఆ పిల్లడు ఎలక్షన్లో నాకు పనిచేసినాడు. పోయినసారి మా భార్య గెలుపులో కూడా ఆ అబ్బాయి పాత్ర ఉంది. అందుకు ఆ రోజు ఎలక్షన్లో ఎవరైతే నాకు సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా నేను టూర్ పిలుచుకుపోయాను. ఒక ఫ్లైట్ బుక్ చేసి అందరినీ పిలుచుకొని పోయి జరిగినది. అలాంటి వ్యక్తి 2 ఏళ్ళ నుంచి మాకు దూరంగా ఉన్నాడు. ఫ్యామిలీ సమస్యలతోటి, ఉద్యోగ సమస్యలతో రాకుండా ఉన్నాడు. ఆ అబ్బాయి మంచి పిల్లోడే, కానీ 3 రోజుల నుంచి నారాయణపురం చెందినటువంటి, నా కులానికి చెందినటువంటి ఒక పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా ఎవరు డబ్బులు సఫారిస్తే హత్యలు చేసేవాడు, ఒక రేపు కేసులో ముద్దాయి నడి రోడ్లో ఇక్కడ కొట్టారు. అతను కూడా టీడీపీకి చెందిన మా పార్టీకి చెందిన వ్యక్తి, మా ఎమ్మెల్యేకి దూరంగా ఉంటున్న వ్యక్తులు ఇద్దరు కలిసి మీరు ఆలుటు మింగో ఏం ప్రాణాపాయం రాదు అని చెప్పి నేను నుంచి చెప్తున్నాడు. వాడు అందరికీ ఫోన్ చేస్తున్నాడు, 100 అబ్బాయి నేను మధుకు కథ చూస్తాను, నేను ఆలుటు మింగి నేను చూపిస్తానని చెప్పి ఫోన్ కూడా చేశాడు. మేము కూడా ఫోన్ చేసి ఎందుకు చేస్తామని చెప్తే చేయనని చెప్పాడు. పెద్దలతో చెప్పించాం. తర్వాత ఈరోజు అక్కడ అబ్బాయి పోవడంతో మా ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయి కూడా సహాయ సహకారాలు ఇచ్చాడు. మమ్మల్ని కూడా ఏంది విషయం అంటే విషయాలు చెప్పాము. పోలీసు కూడా మేము కంప్లైంట్ చేసినాము. తర్వాత ఈ విషయంలో నాకు కావచ్చు, 100 కావచ్చు, ఇది మా వ్యక్తిగతం తప్ప పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది మైనార్టీ నాయకులు సందు దొరికితే చాలన్నట్ల మా ఎమ్మెల్యే గారికి బ్లేమ్ చేయడము. మైనార్టీ వాళ్ళు ఈరోజు లక్ష్మీనగర్లో ఇఫ్తార్ ఉంది, రేపు మర్నాడు కూడా ఇఫ్తార్ విందులు ఉన్నాయి. వాటి మీరు బైకాట్ చేయండి. ఒకవేళ మసీదు వాళ్ళకి పిలుచుకుంటే ఆ మసీదుని బ్లాక్ లిస్ట్లో పెడతామని పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సబబు కాదు. ఈ విషయము నా యొక్క వ్యక్తిగత విషయము, ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు.
ఎమ్మెల్యే ముస్లింల పక్షపాతి, నేను కూడా ముస్లింల పక్షపాతిని. నేను ఆజాద్ నగర్లో మన ఇఫ్తార్ ఇచ్చాను, చాలామందికి 62 మందికి 10,000 తల్లిదండ్రులకు సాయం చేశాను, తోఫా ఇచ్చాము, అదేవిధంగా బట్టలు పంచాము. ఆజాద్ నగర్లో ముస్లింలు నా పక్కన లెఫ్ట్ రైట్ అంతా నా ముస్లిమ్సే, నా వెనకల ముస్లిమ్సే, నా ముందర ముస్లిమ్సే. నాకంతా కుల మతాలతో సంబంధం లేదు, నేను మత వివక్ష లేదు, నా కుల వివక్ష లేదు. నేను మసీద్కి సాయం చేశా, జెండామాన కట్టకుండా నేను సాయం చేశా, గుళ్ళు సాయం చేశా, కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. నేను రాజకీయంగా వాటిలో స్థిరపడతా ఉంటే, బలపడతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక రాజకీయం చేయాలని చేస్తారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు మానుకోండి. ఏదైనా ఉంటే ప్రజలకు సేవ చేయండి, లేకుంటే నిమ్ముకుని ఉండండి, కానీ బురద జల్లే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్తున్నాను. అదేవిధంగా ముత్వల్లీల సంఘం అధ్యక్షుడు షకీల్ షబీ గారికి, అదేవిధంగా ఐఎం భాష కుల సంఘాలు అందరికీ నేను చేతులు ముక్కుతున్నాను. మీరు ఏమైనా బాధపడి ఉన్నా ఆ రెండు మాట మీరు విని ఉంటే నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. నేను తప్పు చేయలేదు, అయినప్పటికీ క్షమాపణ కోరుతున్నాను. మేము బాబాలు దెబ్బతింటాయి. ముస్లిం విషయంలో మీరు ఈ మధ్యన ఒక ముస్లిం మైనారిటీ సంఘం ఏర్పాటు చేసుకుని ముస్లిమ్స్గా పోరాడుతున్నారు, దాన్ని మేము హర్షిస్తాము, అభినందిస్తాము. అట్లాగాని కొంతమంది బురదల్లే వాళ్ళు కూడా మీరు సాయం చేయొద్దండి, దయచేసి మీకు చేతులకు ముగుతా ఉన్నాను. రాజకీయాలు చేయొద్దని అని చెప్పి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముందుగా తెలియజేస్తాను. ఇప్పుడు మైనారిటీ నాయకుడు, మాకు మంచి మిత్రుడు దాదా గాంధీ గారికి, శశిపన్న గారికి, ప్రజా సంఘాలకి, ముఖ్యంగా మైనారిటీ సంఘాలు భాషా మిత్ర బృందానికి అందరికీ ఒకటే చెప్తున్నాము. దీంట్లో మా యొక్క వ్యక్తిగతంగా ఇద్దరికి జరిగిన సమస్య తప్పించి ఇది పార్టీకి తెలిసిన పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు మీటింగ్ ఉండడం వల్ల లేటుగా వస్తామనుకోవడము, ఆపరేడు అంతలోపల పిచ్చిలు సింపేయడంతో ఆ విషయం తెలిసి ఎమ్మెల్యే గారు రాలేదు. దయచేసి అర్థం చేసుకోండి, చేతులెక్కి మొక్కుతున్నాను. మేమేదో తప్పు చేయలేదు, తప్పు చేసి ఉంటే పోలీసు వారు కూడా మా పైన చర్చించుకోవచ్చు. ఇప్పుడున్న ఎస్పీ గారు రూలింగ్ పార్టీనా అపోజిషన్ పార్టీనా లేకుండా గట్టిగా పనిచేస్తున్నాడు, సమర్థంగా పోలీసు పనిచేస్తుంది. పోలీసు వారు కూడా నేను తప్పు చేసి ఉంటే నా పైన చర్యలు తీసుకోండి. ఇది ఒకసారి కాదు, ఇలా జరగడం 4వసారి. అజానకు చెందిన యువకుల్లో ఇది 4వసారి నా పైన వీడియో పెట్టడము, పోలీసులు నేను కంప్లైంట్ చేస్తే మధు తప్పులే అని చెప్పడము రొటీన్గా జరుగుతూనే ఉంది. ఇది రాజకీయ కుట్ర నా పని జరుగుతుంది. కాబట్టి ప్రెస్ వాళ్ళు కానీ, నగర ప్రజలు కానీ, అన్ని పార్టీల వాళ్ళు అర్థం చేసుకొని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.